ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మరొక ఆధ్యాత్మికమైన వర్తమానము వినటానికి మన హృదయములను సరిచేసుకుందాము. జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నిద్దాము. దానియేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయము 24 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయచేసి శ్రద్ధగా విందాము. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి గదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ అగ్ని గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని హానియు చేయకుండుటయు, వారు తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసననైనను వారి దేహమును తగలకుండుటయు చూచిరి. ఓ చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి వెళ్దాము. చాలా అద్భుతమైన అంత్యకాలపు అవసరమైన సందేశము శ్రద్ధగా వినాలని నా మనవి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన రాజా, పరలోకమందున్న నా ప్రియ దేవా, సర్వశక్తిమంతుడవగు నా తండ్రి, కరుణా సంపన్నుడా, కృపా సాగరుడా, అద్వితీయ సత్యదేవుడా, పరమాత్ముడా, జీవాధిపతి యేసుదేవా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, నీ యొక్క వాక్యమును చదివి ఉన్నాము నాయనా. ఈ దినమందు ఈ వాక్యము ద్వారా మా ఆత్మలను బలపరచండి, మా భక్తిని బలపరచండి, మమ్మలను దీవించి ఆశీర్వదించి వృద్ధి చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దానియేలు ప్రవచన గ్రంథములో చరిత్రలో జరిగిన ఒక వాస్తవమైన సంఘటన. ఇది కొట్టివేయటానికి వీలు లేని వాస్తవమైన సంఘటన. ఇది కథ కాదు, ఇది చరిత్ర అనేటువంటి ఒక విషయాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకుందాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు దోరాయను మైదానంలో ఒక ప్రతిమను నిర్మాణం చేశాడు. ఒక ప్రతిమను అక్కడ నిలిపి అక్కడున్నటువంటి సైన్యాధిపతులను, న్యాయాధిపతులను, మంత్రులను, విధాయకులను, సంస్థానాధిపతులను, పెద్దలుగా ఉన్న వారందరినీ సమకూర్చి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే, సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు దేశములోని ప్రజలంతా కూడా ఆ దోరాయను మైదానములో నిలవబెట్టిన ప్రతిమ యొద్దకు వచ్చి వాటిని పూజించి ఆరాధించి నమస్కరించాలని ఒక ఆజ్ఞ తెలియజేశాడు. ఒకవేళ ఎవరైనా ఆ వాయిద్యాలు వినినప్పుడు ఆ ప్రతిమను ఆరాధించకపోతే, ఆ ప్రతిమను ఆరాధించటానికి రాకపోతే
వారిని వేడిమి గల అగ్నిగుండములో పడద్రోయబడును అని ఆరాధించని వారికి విధించబోయే శిక్షను కూడా ముందుగానే తెలియజేశారు. ఆ తర్వాత వాయిద్యాలు వాయించటము, దేశములోని ప్రజలు గుంపులుగా పరుగులెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రతిమను ఆరాధించేవారు, ఆ ప్రతిమను పూజించేవారు, దానికి సాష్టాంగపడి నమస్కారం చేసేవారు. అయితే అదే బబులోను దేశములో చెరపట్టబడినటువంటి యూదులలో ఒక ముగ్గురు ప్రత్యేకముగా మనకు కనబడుతున్నారు. ఒక ముగ్గురు చాలా ప్రాముఖ్యముగా మనకు కనబడుతున్నారు. వారి పేర్లు షడ్రాకు, మెషాకు, అబేద్నెగో అనేటువంటి వారు. ఈ షడ్రాకు, మెషాకు, అబేద్నెగో అనే ఈ ముగ్గురు ఆ వాయిద్యాలు వినబడుతున్నప్పుడు, ఆ సంగీత ధ్వనులు వినబడుతున్నప్పుడు అందరూ పొలోమని పోయి ఆ విగ్రహానికి మొక్కుతున్నప్పుడు వీరు మాత్రము ఆ విగ్రహమును మొక్కటానికి వెళ్ళలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదు వాళ్ళు. అక్కడ ఉన్న ఆ సంగతిని అక్కడ ఉన్నటువంటి కల్దీలలో కొందరు రాజుకు ఈ విషయములను తెలియజేశారు. యూదులలో ఒక ముగ్గురు ప్రత్యేకంగా మీరు పెట్టిన ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, దానిని పూజించలేదు, ఆరాధించలేదు అని ఒక కంప్లైంట్ను తీసుకొచ్చినప్పుడు నెబుకద్నెజరు వారిని బంధించి నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. వారిని బంధించి నెబుకద్నెజరు దగ్గరికి తీసుకొని వచ్చారు షడ్రాక్, మెషాక్, అబేద్నెగోలను. ఈ షడ్రాక్, మెషాక్, అబేద్నెగోలతో రాజు మాట్లాడుతున్నాడు. నేను నియమించిన ప్రతిమను మీరు మ్రొక్కటలేదని నేను విన్నాను. మీరెందుకు మ్రొక్కలేదు? మీకు వాయిద్యాలు వినిపించినప్పుడు మీరు మ్రొక్కకపోతే వేడిమి గల అగ్నిగుండములో పడవేయబడతారని మీకు తెలియదా? కనుక మీరు ఆ విగ్రహమునకు మ్రొక్కాలని రాజు ఖండితంగా చెప్పినప్పుడు షడ్రాక్, మెషాక్, అబేద్నెగోలు వారి నోటి నుండి చెప్పిన కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుదాము. దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. షడ్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండగా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని ప్రత్యుత్తరం ఇచ్చేశారు. అలా ప్రత్యుత్తరం ఇచ్చిన తరువాత రాజు కోపగించి తన సైన్యమునకు ఆజ్ఞాపించి ఆ షడ్రాక్, మెషాక్, అబేద్నెగోలను అగ్నిగుండములోనికి విసిరేయమని చెప్పాడు. వారిని విసిరేస్తున్నప్పుడే ఆ వేడిమికి కొంతమంది చనిపోయారట, ఆ విసురుతున్న వాళ్ళే. అలాగే విసిరేసిన తర్వాత రాజు ఆశ్చర్యం కలిగించే ఒక విషయాన్ని చూశాడు. అదే మనం మూలవచనాలుగా చదువుకున్నాం. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, 24వ వచనం, ఆ అగ్నిగుండం వైపు చూస్తున్నప్పుడు విసిరినది ముగ్గురైతే రాజుకు నలుగురు కనబడుతున్నారు. ఆ 4వ వాని రూపము దేవదూత రూపం వలె కనబడుచున్నట్లు గమనించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మంత్రులను అడిగాడు, మనం విసిరింది నలుగురునా ముగ్గురునా అంటే ముగ్గురునే, మరి నాకు నలుగురు కనబడుతున్నారేంటి అని ఆశ్చర్యపోయి ఆ అగ్నిగుండము దగ్గరకు పోయి వారిని పిలిచాడు. షడ్రాక్, మెషాక్, అబేద్నెగో, మీరు బయటికి రండి అని పిలిస్తే బయటికి మరలా ముగ్గురు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వారిని పరీక్షించారట. అగ్ని వాసన వారికి అంటలేదు. వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనను కాలిపోలేదు. వారి దుస్తులకు ఎటువంటి చెడిపోయినట్లు కూడా కనబడలేదు. అది చరిత్రలో జరిగిన ఒక సంఘటన దేవుడు బైబిల్లో వ్రాయించాడు.
బైబిల్లో దేవుడు రాయించిన ఈ సంఘటనను బట్టి ఇప్పుడున్న క్రైస్తవ సమాజము ఎటువంటి భక్తి నేర్చుకోవాలనేది ఒక పాఠము. ఈ సంఘటన అంత్య దినములలో కూడా జరగబోతున్నది అనేది మరొక పాఠముగా మనకు కనబడుతుంది. అంత్య దినములలో అంత్య అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ లోకములో అగ్ని వంటి శ్రమలు విస్తరిస్తాయి. ఆ అగ్ని వంటి శ్రమలలో చాలామంది ఆ శ్రమలకు భయపడి ఆ అంత్య అబద్ధ క్రీస్తు నిలవబెట్టే ఒక ప్రతిమను మ్రొక్కుతారని బైబిల్ మనకి చెబుతుంది. చూడండి, ఆ అంత్య అబద్ధ క్రీస్తు కూడా నెబుకద్నెజరులాగే ఒక ప్రతిమను తయారు చేపిస్తాడు. ఆ ప్రతిమను మ్రొక్కమని, ఆ ప్రతిమను పూజించమని ఆజ్ఞాపిస్తాడట. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ కూడా ఒక ప్రతిమను అంత్యబద్ధ క్రీస్తు నిలవబెడుతున్నాడు. ఇంకా నెబుకద్నెజరు చేసిన ప్రతిమ మాట్లాడినట్లు కానీ పలకరించినట్లు కానీ మనకు కనబడదు. కానీ అంత్యబద్ధ క్రీస్తు నిర్మించిన ఆ ప్రతిమ మాట్లాడే అధికారం ఉన్నది, ప్రత్యుత్తరం ఇచ్చే అధికారం ఉన్నది. దానికి మాట్లాడుతుంది, నువ్వు ప్రశ్న అడిగితే జవాబు చెబుతుంది. అలాంటి ఒక ప్రతిమను పెడతాడు, దానిని పూజించమంటాడు. పూజించని వారికి కఠినమైన శిక్షలు ఉండబోతూ ఉన్నాయి. చరిత్రలో వాస్తవంగా క్రీస్తువుకు పూర్వము దానియేలు నివసించుచున్న కాలంలో జరిగిన ఒక సంఘటన అంత్యదినములలో కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ అక్కడ విషయాలు, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యూదులలో షడ్రాక్ మెషక్ అబేద్నెగోను ముగ్గురు ఆ విగ్రహానికి మ్రొక్కలేదు, పూజించలేదు, నమస్కరించలేదు, ఆరాధించలేదు. అక్కడ ఉన్నది ఆ ముగ్గురేనా యూదులు అంటే? చాలామంది యూదులు ఉన్నారు చెరపట్టబడిన వారు. మరి వాళ్ళందరిలో కొంతమంది పోయి మ్రొక్కే ఉంటారు. ప్రత్యేకంగా ఈ ముగ్గురిని మాత్రం దృష్టి పెట్టడం మనం గమనార్హం. ఆ ముగ్గురి మీద మనం దృష్టి పెడితే అంత్య దినములలో కూడా అబద్ధ క్రీస్తును మ్రొక్కటానికి క్రైస్తవులలో, ఇప్పుడు దాకా క్రైస్తవులని చలామణి అవుతున్న వారిలో అనేకులు ఆ ప్రతిమను మ్రొక్కటానికి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రమే, షడ్రాక్ మెషక్ అబేద్నెగోల వంటి వారు మాత్రమే ఆ ప్రతిమను మ్రొక్కరు. ఆ ప్రతిమను వారు ఆరాధించరు, దానిని నమస్కరించరు. అటువంటి వారికి కఠినమైన శిక్ష ఒకటి ఆ అంత్యబద్ధ క్రీస్తు విధించబోతున్నాడు. మరి ఏ విధంగా విధిస్తాడో అన్నది మనకు తెలియదు. కానీ అంత్యదినములలో కూడా ఇట్లాంటి సందర్భం ఒకటి రాబోతున్నది అనేది మాత్రం వాస్తవము. అయితే ఆ శ్రమలలో షడ్రాక్ మెషక్ అబేద్నెగోలు తప్పించబడినట్లుగా అందరూ తప్పించబడకపోవచ్చు, కానీ కొందరు చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. అందుకనే ఒక మాట మనకు 16వ వచనంలో కనబడుతుంది. షడ్రాక్ మెషక్ అబేద్నెగోలు రాజుతో ఏం చెప్పారంటే, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను నీ దేవతలను మ్రొక్కము అన్నాడు. అంటే కొంతమంది అంత్యదినములలో రక్షింపబడకపోవచ్చు, కొంతమంది రక్షింపబడచ్చు. అయినా దేవుడు వారి ఎడల కృప చూపించే దేవుడుగా మనకు కనబడుతున్నాడు. ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటి? అసలు షడ్రాక్ మెషక్ అబేద్నెగోలు ఆ అగ్ని బలమును ఎలాగూ చల్లార్చగలిగారు? ఆ అగ్ని వాసన అంటకుండగా వారి భక్తి వారిని ఎలా కాపాడగలిగింది అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ఇక్కడ మాట్లాడాలని పరిశుద్ధాత్మ చేత ఈ ఉదయకాల సమయంలో ప్రేరేపించబడ్డాను. వారు ఎలాగో అగ్ని గుండము నుండి తప్పించబడ్డారు అంటే ప్రథమమైన ఒక విషయం, మనందరికీ తెలిసిన విషయము,
యేసుక్రీస్తు ప్రభువు వారు వారికంటే ముందు అగ్నిగుండములో వారి కొరకు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు వెళ్ళిన తర్వాత అక్కడ 4వ వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువు కనబడుతున్నాడు మనకు కదా. మనము కూడా అగ్ని వంటి మహాశ్రమలను ఎదిరించాలేనంటే ఇప్పుడు కాలపులో మనకు ఎదురవుతున్న శ్రమలు, అగ్ని వంటి శ్రమలు, శోధనలు మనము ఎదిరించగలగాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే క్రీస్తుని మనము కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు క్రీస్తుతో మన ప్రయాణం ఉండాలి. ఎటువంటి స్థితిలోనైనా నీవు ఇంటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు, వెళ్తున్నప్పుడు క్రీస్తును కలిగి నీవు వెళుతూ ఉండాలి. ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి ఇబ్బందిలోనైనా క్రీస్తు మనలను తప్పించే దేవుడు. క్రీస్తుతో పాటు మనం ఉండాలి. క్రీస్తు మనతో ఉండాలి. ఆ అగ్ని బలము చల్లార్చబడటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు మనతో ఉండాలి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పత్రికలో మనకి కనబడుతుంది. ఈ అగ్ని ఏంటండి? ఆ అగ్ని అయిన దేవుడు మనతో ఉంటే ఈ అగ్ని బలము చల్లారిపోతుంది. ఈ అగ్నిగానే ఉండదు అసలు. ఆ అగ్ని అయిన మన దేవునితో మనము సహవాసము చేస్తే. కనుక అగ్ని బలమును వారు ఎలాగో చల్లార్చగలిగారు అనంటే వారు అగ్ని అయి ఉన్న మన దేవునితో సహవాసము కలిగి ఉన్నారు. అగ్ని అయి ఉన్న మన దేవునితో సహవాసములో వారు ఎదుగుతూ ఉన్నారు. నిరంతరము దేవునితో ఒక సహవాసము వారికి ఉన్నది. అందుకే ఆ అగ్ని బలమును వారు చల్లార్చగలిగారు. ఇది మొట్టమొదటి ఆధ్యాత్మికమైన విషయం. దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మనము సహవాసము డిస్కనెక్ట్ కాకూడదు. ఎప్పుడు కూడా దేవునితో సహవాసములో మనం బలపరచబడుతున్నప్పుడు, దేవుని సహవాసములో మనము స్థిరపరచబడుతున్నప్పుడు, అధికముగా ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యముతో సహవాసం చేస్తున్నప్పుడు, ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు మనము తప్పించబడతాము. అగ్ని వంటి శోధన నుండి మనం తప్పించబడతాము. ఎటువంటి హింసలైనా సరే మనం తప్పించబడతాము. అందుకని దేవునితో మొదటగా మనము సహవాసము కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి ఆధ్యాత్మిక పాఠం. రెండవ పాఠం ఏంటంటే ఆ అగ్ని బలమును వారు చల్లార్చటానికి వారిలో ఉన్న రెండవ పాఠము దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 34 వరకు నేను చదువుతాను. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి అంట. అగ్ని బలమును ఎవరు చల్లార్చారు? షడ్రాక్, మెషక్, అబేద్నెగోలు వారు అన్నాడు. ఎలా చల్లార్చారు అంటే విశ్వాసము ద్వారా అంట. అంటే విశ్వాసము ఎట్లాంటి గొప్ప కార్యాలు చేస్తుందో బైబిల్లో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కొండలను పికిలింపజేయగలిగిన శక్తి విశ్వాసములో ఉంది. మూయబడిన గర్భమును తెరవగలిగిన శక్తి విశ్వాసములో ఉంది. నీటి మీద నడవగలిగిన శక్తి విశ్వాసములో మనకు కనబడుతుంది. విశ్వాసము గొప్ప కార్యాలు చేస్తుంది. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చారంటే ఏ విశ్వాసము? ఈనాడు విశ్వాసం అంటే చాలామందికి విశ్వాసం అంటే ఏంటో తెలుసండి. అప్పులు పోతాయనే విశ్వాసం ఉంటుంది, కారు కొనుక్కోవాలనే విశ్వాసం ఉంటుంది, ఇల్లు కట్టుకోగలనని విశ్వాసం ఉంటుంది, రోగము పోయే విశ్వాసం ఉంటుంది. అలాంటి విశ్వాసమును గురించి కాదు ఈ భక్తులు కలిగి ఉన్నది. ఈ భక్తులు కలిగి ఉన్న విశ్వాసం ఏంటంటే క్రీస్తు మాకు ఈ అగ్ని గుండము నుండి తప్పించగలడనే విశ్వాసం ఉన్నది. తప్పించకపోయినా ఆయన కొరకు ప్రాణమైనా పెట్టేస్తాము అనే విశ్వాసము కూడా వారికి ఉన్నది. దేవుని మీద వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే ప్రాణం పెట్టే అంత విశ్వాసం ఉన్నది. మా ప్రాణాలు పోయినా మేము ప్రభు దగ్గరికే కదా వెళ్ళిపోయేదనే విశ్వాసము
వారికి ఉన్నది. ఈనాడు క్రైస్తవ సమాజంలో విశ్వాసం అని అంటే వాళ్ళు చెబుతున్న నిర్వచనం ఏంటంటే విశ్వాసముతో దేవుని యొద్ద నుండి మనం పొందుకోవచ్చు, ఇల్లు పొందుకోవచ్చు, ఆరోగ్యం పొందుకోవచ్చు, ధనము పొందుకోవచ్చు అనేది ఎక్కువగా ప్రచారం అవుతున్నది, ప్రకటించబడుతుంది. అసలు విశ్వాసం అంటే ఏంటంటే అండి, దేవునికి అర్పించేది, దేవునికి ఇచ్చేది, దేవుని కొరకు ప్రాణమైన ఇచ్చేంత విశ్వాసము మనలో ఉండాలి. విశ్వాసం ద్వారా దేవుని దగ్గర పొందుకొనటమే కాదు, విశ్వాసము ద్వారా దేవునికి అర్పించుకోగలగాలి. అటువంటి విశ్వాసము షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నది. ఆ విశ్వాసము ఈ అగ్ని బలమును చల్లార్చేసింది. ఈ అగ్ని బలమును చల్లార్చిందని హెబ్రీ పత్రిక 11:33-34 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే అంచె దినములలో మనకు రెండవదిగా ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము. మన దగ్గర ఉన్నది పోయినా ప్రభునందు విశ్వాసములోంచి తొలగిపోకూడదు. ప్రభు మనలను కాపాడేవాడుగా, మనలను సంరక్షించేవాడుగా, మన ప్రాణములకు ఆయన ప్రాణం పెట్టి రక్షించేవాడుగా మనకున్నాడనే గొప్ప విశ్వాసము మన హృదయములలో స్థిరముగా ఉండాలి. మొట్టమొదటిది దేవునితో సహవాసము కోల్పోకూడదు. రెండవది మనము విశ్వాసము కోల్పోకూడదు. చాలామంది అంచె దినములలో విశ్వాసమును కోల్పోయి విశ్వాస భ్రష్టులవుతారని బైబిల్ చెబుతుంది. మరి చాలామంది యూదులు అక్కడ కూడా ఆ విగ్రహాన్ని మొక్కటానికి వెళ్ళిపోయి ఉంటారు కదా. మరి వాళ్ళకి లేని విశ్వాసం షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నదేంటి అంటే, ఏ విశ్వాసముతో నీవు ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని బలమును చల్లార్చటానికి, అగ్ని వాసన అంటకుండగా వారు అగ్నిగుండంలోంచి బయటికి రావటానికి, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండా ఉండటానికి, వారి వస్త్రములు చెడిపోకుండా ఉండటానికి వారిని కాపాడినది గొప్ప విశ్వాసము. మొట్టమొదటిగా దేవునితో సహవాసం అయితే, రెండవది గొప్ప విశ్వాసము వారిని కాపాడింది. మూడవదిగా నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాడు. దయచేసి అది కూడా చూద్దాము. పరమగీతము 8వ అధ్యాయము. పరమగీతము 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. ఇక్కడ జలము కనబడుతుంది, అగ్ని కనబడుతుంది. జలములు అగ్నిని ఆర్పుతాయి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ స్టేషన్ వాళ్ళు వాటరే పట్టుకొస్తారు మొదట కదా. ఇక్కడ అగాధ జలము కనబడుతుంది, ప్రేమను ఆర్పజాలదు. అంటే ప్రేమ ఒక అగ్ని వంటిదన్నమాట. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అక్కడున్న వేడిమి గల 7 అంతుల అగ్ని గుండమును చల్లార్చటానికి వారిలో ఉన్నదేంటో తెలుసా? ప్రేమ అనే అగ్ని ఉన్నది. దేవుని కొరకు వాళ్ళు ఎట్లాంటి ప్రేమ కలిగి ఉన్నారంటే, బగబగమని మండుచున్న ప్రేమ అనే అగ్ని జ్వాలలు వారి హృదయములో ఉన్నాయి. ఆ ప్రేమనే అగ్ని జ్వాలలు నీలో ఉంటే, ఈ పరమగీతం 7:6లో కూడా ఒక మాట చూడండి. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమము, అది యెహోవా పుట్టించు జ్వాల అంటున్నాడు. దేవుడు నీ హృదయములో ఆయన మీద ప్రేమను అధికముగా పుట్టిస్తున్నప్పుడు, ఆ ప్రేమ ఆయన మీద అధికమవుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలలను ఆర్పగలుగుతాము. అగ్ని జ్వాలలను మనము జయించగలుగుతాం. అంటే గుండెల నిండా దేవుని కొరకైన ప్రేమ జ్వాల నీలో ఉండాలి. అధికముగా దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోల హృదయములలో దేవుని మీద ఎంత ప్రేమ ఉన్నదంటే, దేవునికి విరోధమైన ప్రతిమను మ్రొక్కటానికి ఇష్టపడలేదు. చచ్చిపోతామంటే చచ్చిపోవటానికైనా నిర్ణయించుకున్నారు. అంతగా దేవుణ్ణి వారు ప్రేమించగలిగారు.
అందుకే అగ్ని బలమును చల్లార్చగలిగారు వాళ్ళు. మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని మీద ప్రేమ ఎప్పటికప్పుడు మనలో రగులుతూనే ఉండాలి, బగబగమని మండుతూనే ఉండాలి. అది కాపాడుకోగలిగితే అంచె దినములలో కూడా మహాశ్రమలను మనం ఎదిరించగలుగుతాం. ఇప్పటి కాలములో కూడా నీకు ఎదురవుతున్న ప్రతి శ్రమను కూడా, ప్రతి కష్టమును కూడా, ప్రతి శోధన అనే అగ్నిని కూడా నీవు ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. మూడవదిగా మన హృదయాలలో దేవుని మీద జ్వాలల వంటి ప్రేమ కలిగి మనము ఉండాలి. అగ్ని జ్వాలల వంటి ప్రేమ కలిగి మనము ఉండాలి. నాలుగో విషయాన్ని నేను చెబుతున్నాను, దయచేసి మీరు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఆత్మ ఆర్పకుడి అంట. పరిశుద్ధాత్మ నీలో ఒక అగ్ని వంటి వాడు. మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకి దిగి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వలె దిగి వచ్చాడని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. నీ మీదున్న ఆత్మాభిషేకము, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అగ్ని వంటి వాడు. ఆ ఆత్మ నీలో ఆర్పివేసుకొనకూడదు. వీరికి కూడా ఎటువంటి ఆత్మాభిషేకం కలిగిన దైవ సేవకులు అంటే వీళ్ళు అగ్నిగుండమును జయించగలిగిన ఆత్మాభిషేకము వారిలో ఉన్నది. అగ్నిగుండము యొక్క బలమును చల్లార్చగలిగిన అగ్ని వంటి అభిషేకము వారిలో ఉన్నది. ఇటువంటి అభిషేకము మనం కలిగి ఉండాలి. అగ్ని వంటి అభిషేకము చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పుడు మండుతూ ఉండగలగాలి. అప్పుడే మనము అగ్ని జ్వాలలను ఆర్పగలుగుతాం. ఇప్పుడు ఎదురవుతున్న శ్రమలు కానీ, అంచె దినములలో రాబోతున్న మహాశ్రమలలో కానీ మనం ఎదిరించగలగాలి అని అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము మండుచు ఉండాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం ఎప్పుడు రగులుతూ ఉండాలి. ఇది నాలుగవదిగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిది దేవునితో సహవాసము, రెండవది దేవుని మీద ఉండాల్సిన బలమైన విశ్వాసము, మూడవది దేవుని ప్రేమించే అగ్ని జ్వాలలు కలిగిన ప్రేమ మనలో ఉండాలి. నాలుగవది మనం ఏమి నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము నింపబడాలి. ఐదో విషయం చెప్పి నేను ముగిస్తాను, దయచేసి శ్రద్ధగా మీరు వినండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనములో నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. దేవుని వాక్యము అగ్ని వంటిది అని బైబిల్ చెప్తుంది. ఆ మాటలు మన హృదయంలో ఉంటే ఆ మాటలు నిన్నెప్పుడు కూడా మండిస్తూ ఉంటాయి. ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు నిన్నెప్పుడూ కూడా మండిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అంట. ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు ఎమ్మై మార్గమున వెళ్ళిపోతున్న ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు, బోధించుచున్నప్పుడు వాళ్ళు హృదయాలు మండాయంట. అంటే దేవుని మాట మనలను మండించేది, మన హృదయాలను మండించేది, మన హృదయాలను అగ్ని చేత రగిలించేది దేవుని వాక్యము అని బైబిల్ మనకి చెబుతుంది. దేవుని మాటలు అగ్ని వంటివండి. అలాంటి మాటలు నీ హృదయములో ఉంటే మండుతూ ఉంటావు, మండుచు ప్రకాశిస్తూ ఉంటావు. ఈ లోక సంబంధమైన అగ్ని వంటి శ్రమలను, అంత్యకాలపు అగ్ని వంటి శ్రమలైన, ప్రస్తుత కాలపు శ్రమలైన నీవు జయించగలగటానికి నీలో అగ్ని వంటి వాక్యము చేత నీవు నింపబడాలి. అగ్ని వంటి వాక్యము చేత నింపబడాలి. 39వ కీర్తనలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. 3వ వచనం,
నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టే. దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, దేవుని మాటలను ధ్యానిస్తున్నప్పుడు మన హృదయములో మంట పుడుతుంది. ఆ మంట ఈ లోక సంబంధమైన అగ్నిని చల్లార్చగలుగుతుంది. అంచెదినములలో రాబోయే అగ్ని వంటి శ్రమలను చల్లార్చగలుగుతుంది. కనుక వాక్యమును అగ్ని చేత మనం ఎప్పుడు మండుతూ ఉండాలి. ఇప్పుడు మనం గమనించాలి, దేవుని సహవాసమును అగ్ని చేత మనం మండుతూ ఉండాలి. రెండవది, విశ్వాసమును అగ్ని చేత మనము మండుతూ ఉండాలి. మూడవది, ప్రేమ అనే అగ్ని చేత మనం మండుతూ ఉండాలి. నాలుగవది, పరిశుద్ధాత్మను అగ్ని చేత మనం మండుతూ ఉండాలి. ఐదవది, వాక్యమును అగ్ని చేత మనము మండుతూ ఉండాలి. ఈ 5 అగ్నులు మనలో ఉంటే అగ్ని జ్వాలలను చల్లార్చగలుగుతాం. అగ్ని వంటి శ్రమలను మనము చల్లార్చగలుగుతాము. కనుక ఇప్పటికీ అంచెదినముల వరకును ఈ 5 ప్రాముఖ్యమైన లక్షణాలతో మనము నింపబడితే, మనము మండుతూ ఉంటే నిరంతరము అగ్ని వంటి శ్రమలను మనము చల్లార్చగలుగుతాము. అంచె అబద్ధ క్రీస్తు తీసుకొచ్చి ప్రతిమను మ్రొక్కమంటే కొందరు యూదులు దానియేలు కాలములో నెబుకద్నెజరు నిలిపిన ప్రతిమను మ్రొక్కినట్లుగా మ్రొక్కకుండా ఉండగలగాలి అనంటే ఈ 5 విధాల అగ్ని మనలో ఎప్పుడు మండుతూనే ఉండాలి. దేవుని సహవాసం అనే అగ్ని, విశ్వాసం అనే అగ్ని, ప్రేమ అనే అగ్ని, పరిశుద్ధాత్మ అనే అగ్ని, వాక్యం అనే అగ్ని మనలో ఎప్పుడు మండుతూ ఉండాలి, మండుచూ ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే ఈ లోక శ్రమలన్నిటినీ మనము చల్లార్చగలుగుతాము. ఈ లోక శ్రమల వలన మనము ఎటువంటి నష్టము కలగకుండా జీవించగలుగుతాం. మన ఆధ్యాత్మిక జీవితం బలపరచబడుతుంది. మన ఆధ్యాత్మిక జీవితము నశించిపోకుండా కాపాడగలుగుతుంది. అలాంటి భక్తి జీవితం కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఈ లోక సంబంధులు మన వైపు చూసినప్పుడు ఆశ్చర్యపోవాలి. నెబుకద్నెజరు చూసి ఆశ్చర్యపోయాడు. వారితో ఎవరున్నారు? వారిలో ఉన్న శక్తి ఏంటి? వారిలో ఉన్న బలం ఏంటి? వారు ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నా నశించిపోలేదు? ఎలాగో వారు ఇంకా ఉజ్జీవింపగలుగుతున్నారు? ఎలాగో వారు ఇంకా జీవించగలుగుతున్నారు అని ఆశ్చర్యపోవాలి లోకస్తులు నెబుకద్నెజరు వలె. అటువంటి భక్తి జీవితం కొరకు మనం ప్రయాసపడదాము. నేను చెప్పిన ఈ 5 అనుభవాలు మనం కలిగి ఉండుట కొరకు ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు నాయన. మీ సహవాసం అనే అగ్ని మాకు దయచేయండి. మీ అందు విశ్వాసం ఉంచే అగ్ని మాకు దయచేయండి. ప్రేమ అనే అగ్నితో మమ్ములను నింపండి నాయన. పరిశుద్ధాత్మ అగ్నితో మమ్ములను నింపండి. వాక్యాగ్నితో మమ్ములను నింపమని ప్రార్థిస్తున్నాం. మా భక్తి అగ్ని వలె రగులుచు మండుచు ప్రకాశిస్తున్నట్లు సహాయం చేయండి. అప్పుడే ఈ లోక శ్రమలను, శోధనలను, హింసలను, కష్టాలను మేము చల్లార్చగలుగుతాం, ఎదిరించగలుగుతాం. అంచెదినములలో కూడా ఇటువంటి అగ్ని చేత మేము నింపబడితే ప్రభువా మేము శ్రమలను జయించగలుగుతాము. కనుక సహాయం చేయండి. నిరంతరము మేము మండుచు ప్రకాశించినట్లుగా, అయా వెలుగు కలిగి జీవించినట్లుగా, అగ్నిమయమై మేము జీవించగలిగినట్లుగా, అగ్ని కణమవలే మేము జీవించగలిగినట్లుగా సహాయము చేయండి తండ్రి. కనికరించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.